ఏపీ కేబినెట్ సమావేశం 3 గంటల పాటు జరిగింది. ఎజెండాలోని 20 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. రాజధాని ల్యాండ్ పూలింగ్ గ్రామాల్లో 904 కోట్లతో అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తెలుగు భాషా సంఘానికి మండలి కృష్ణారావు పేరును ఖరారు చేసింది. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చిస్తారు సీఎం చంద్రబాబు. తాజా పరిణామాలతో జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం 3 గంటల పాటు జరిగింది. ఎజెండాలోని 20 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అమరావతి నుంచి అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి, ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఎజెండాలో సుమారు 22 అంశాలు ఉన్నాయి. ఎజెండా కాకుండా కొన్ని టేబుల్ ఐటమ్స్ కూడా అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకున్న ఐటమ్స్ కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎజెండాలో అంశాలకు సంబంధించి సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంచుమించు 904 కోట్ల రూపాయల పనులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో, అంటే రాజధానికి భూములు ఇచ్చిన గ్రామాల రైతులు తమ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చాలా కాలం నుంచి అడుగుతున్నారు. ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి డ్రైనేజీ, మంచినీళ్లు, రోడ్లు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ప్రధానంగా 29 గ్రామాల పరిధిలో 904 కోట్ల రూపాయల పనులకు ఆమోదం తెలిపింది సిఆర్డీఏ. దానికి ఇప్పుడు కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో అప్పుడే కూటమి ప్రభుత్వం 15 నెలలు అయింది కాబట్టి రాజధాని నిర్మాణాల విషయంలో కొంచెం చురుగ్గానే ముందుకెళ్తోంది. ఈ సమయంలో రాజధాని గ్రామాల అభివృద్ధి కూడా ప్రధాన అంశంగా ఉంది. రైతులకు మేలు చేయాలన్నా లేకపోతే రైతులకు డెవలప్డ్ ప్లాట్స్ ఇవ్వాలన్నా కూడా ప్రధానంగా ఇది ఉంది కాబట్టి 904 కోట్ల రూపాయల పనులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు నాలా చట్ట సవరణకు సంబంధించి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్, అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం వాడుకోవడానికి గతంలో చట్టం కొంచెం పకడ్బందీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే రాజధాని ఏర్పాటు, నిర్మాణాలు ఎక్కువగా రావటం, మౌలిక వసతులు అభివృద్ధి చేయాలంటే వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు వాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించి చట్ట సవరణలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు మున్సిపల్ చట్టంలో కొన్ని సవరణలకు ఆమోదం తెలపడం, ప్రధానంగా టూరిజం పాలసీకి సంబంధించి భూముల కేటాయింపు, రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి మీద ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది కాబట్టి కొన్ని టూరిజం హోటల్స్, రిసార్ట్స్ కి సంబంధించి భూ కేటాయింపు మీద కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు తెలుగు భాషా సంఘానికి మండలి వెంకటకృష్ణారావు పేరు పెట్టడానికి ప్రతిపాదన కూడా వచ్చింది. దానికి సంబంధించి మొన్న ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే ఇవాళ కేబినెట్ లో ఆమోదం తెలిపింది. దీంతోపాటు పలు సంస్థల భూ కేటాయింపులు, గ్రామ వార్డు సచివాలయానికి ఉద్యోగుల కేటాయింపు, ఈ అంశాలన్నింటి మీద కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. దీంతోపాటు మంత్రుల శాఖలకు సంబంధించి ఒక్కొక్క 5 నిమిషాలు, అంటే ఒక్కొక్క కేబినెట్ లో 2-3 మంత్రుల చేత మాట్లాడించడం, ఈ కార్యక్రమం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టినట్టు సమాచారం. అంటే శాఖల్లో ఉన్న పురోగతి ఏ రకంగా ఉంది, రివ్యూలు ఏ రకంగా జరుగుతున్నాయి, 15 నెలల పాలనలో ప్రజలకు దగ్గర అయ్యేలాగా మంత్రులు ఏ రకంగా నడుచుకుంటున్నారు అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి పెట్టారు. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, అంటే ప్రభుత్వం రాష్ట్రంలో బాగా కుదిపేస్తున్న పెరోల్ అంశం చాలా కీలకంగా ఉంది. నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక 2 ఎమ్మెల్యేలు శ్రీకాంత్ పెరోల్కు సంబంధించి సిఫార్సు లేఖలు ఇవ్వటం, ఒక మహిళ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండటం ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు తెచ్చేలాగా, కూటమి ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు వెళ్లేలాగా ఈ ఎపిసోడ్ ఉంది. కాబట్టి వచ్చే రోజుల్లో, రాబోయే రోజుల్లో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అపరిచిత వ్యక్తుల విషయంలో కానీ, లేకపోతే సచివాలయంలో ఎవరైనా అపరిచిత మహిళలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మంత్రుల లెవెల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫైల్ మూవ్మెంట్ ఎలా ఉంది, ఫైల్ సర్క్యులేట్ ఎలా ఉంది, మంత్రులు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదో సంతకం పెట్టాం కదా ఫైల్ ఎటో పోతుంది అన్నట్టు కాకుండా ఆ ఎండింగ్ వరకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దాని మీద కీలకంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రిపీటెడ్ గా ముఖ్యమంత్రి చాలా సందర్భాలు, ఇప్పుడు కూడా శ్రీశైలం ఎమ్మెల్యే పనితీరు కావచ్చు, గతంలో 3 ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, రిపీటెడ్ గా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు, అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చాలా కాలంగా అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల మీద ఈ రకంగా రిపీటెడ్ గా విమర్శలు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి పదే అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా జనంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఎమ్మెల్యేల వైఖరి కావచ్చు, కొంతమంది మంత్రుల వైఖరి కావచ్చు. కొంతమంది మంత్రులు పద్ధతిగా తమ శాఖల ప్రకారం రివ్యూలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, కొంతమంది రివ్యూలు చేయట్లేదు. కనీసం 1-2 సందర్భాల్లో 15 నెలల్లో ప్రెస్ మీట్లు కూడా పెట్టిన మంత్రులు ఉన్నారు. ఈ డేటా కూడా రెడీ అవుతుంది. వాళ్ళకి శాఖల వారీగా చెప్పడం, వైసీపీ విమర్శలను తిప్పికొట్టడం, శాఖలో ఏం జరుగుతుందో దృష్టి పెట్టడం, ఈ పెరోల్కు సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ లో అంత గందరగోళ పరిస్థితి, అసలు అధికారులు మంత్రులు తప్పుదో పట్టిస్తున్నారా, మంత్రులు కాన్సన్ట్రేషన్ పెట్టారా లేదా, ఈ అంశాలన్నిటి మీద కూడా డీటెయిల్ గా ముఖ్యమంత్రి చెప్పనున్నారు. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. భోగి.